థైరాయిడ్ క్యాన్సర్ అనేది మనందరికీ తెలుసు. థైరాయిడ్ గ్లాండ్ అనేది మెడ భాగంలో, ముద్దు భాగంలో ఉంటుంది. చాలా వరకు మన సొసైటీలో చూసుకుంటే థైరాయిడ్కి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువనే ఉంటాయి. ఎస్పెషల్లీ లేడీస్లో థైరాయిడ్ ఎక్కువ పనిచేయడం కానీ లేదా తక్కువ పనిచేయడం కానీ. తక్కువ పనిచేయడం దాన్ని హైపోథైరాయిడిజం అంటాం. తక్కువ, హైపర్ అంటే ఎక్కువ పనిచేయడం. అలా కాకుండా ఈ రెండు కామన్ కండిషన్స్. అలా కాకుండా కొన్నిసార్లు థైరాయిడ్లో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మనకి కారణాలు తెలియవు, కానీ ఇన్ జనరల్గా థైరాయిడ్ క్యాన్సర్ ఆలోచిస్తే ఒక 4 రకాలు ఉంటాయి. అందులో పాపులరీ క్యాన్సర్ అని, ఫాలిక్యులర్ క్యాన్సర్ అని ఒకటి, మెడిలరీ క్యాన్సర్ అని, తర్వాత పూర్లీ డిఫరెన్షియేటెడ్ అని, ఎనాప్లాస్టిక్ అని. టెర్మినాలజీ పక్కన పెడితే జనరల్గా ఇందనకు చెప్పినట్టు పాపులరీ క్యాన్సర్ అనేది కామన్ క్యాన్సర్, మన థైరాయిడ్లో వచ్చే క్యాన్సర్. సో దీని లక్షణాలు చూసుకుంటే ముఖ్యంగా ఇది 80% లేడీస్లో వస్తూ ఉంటుంది. ఏజ్కి సంబంధం లేదు. జనరల్గా మిడిల్ ఏజ్లో రావచ్చు, చిన్నపిల్లల్లో రావచ్చు, లేదా పెద్దవాళ్ళు రావచ్చు, ఏ ఏజ్లోనే రావచ్చు. సో ఇది ప్రత్యేకంగా వాళ్ళకి ఏమి సిమ్టమ్స్ ఉండవు. చాలా వరకు చూసుకుంటే మెడలో ఒక చిన్న కణిత, అంటే మెడ మధ్య భాగంలో ఒక చిన్న కణిత అనేది పేషెంట్ చూసుకోవడంలో కానీ, లేదా స్నానం చేసేటప్పుడు, లేదా మిర్రర్లో చూసుకున్నప్పుడు పేషెంట్ వాళ్ళు రికగ్నైజ్ చేయడం కానీ, లేదా ఫ్యామిలీ మెంబర్స్ ఏదో మెడలో కణిత ఉందని చెప్పడం కానీ జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా కొన్ని పరీక్షలు చేయడం వల్ల, ఏదో కారణం వల్ల మనం రకరకాల టెస్టులు చేయడం వల్ల, ఈ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ నెక్ అంటాం. ఆ అల్ట్రాసౌండ్ నెక్ చేయడం వల్ల కొన్నిసార్లు ఇన్సిడెంటల్ ఫైండింగ్ అంటాం. అంటే ప్రత్యేకంగా పేషెంట్ కంప్లైంట్ చేయడు, బట్ థైరాయిడ్లో ఏదో కణిత లాంటిది ఉండడం అనేది గుర్తించవచ్చు. సో సిమ్టమ్ వరకు ఆలోచిస్తే ఒక కణిత లాంటిది మెడలో వస్తుంది. ఆ కణిత అనేది ప్రత్యేకంగా నొప్పి కానీ లేకపోతే వేరే ఇబ్బందులు కానీ ఇనీషియల్గా ఉండవు. అలా కాకుండా క్యాన్సర్ కొంచెం పెద్ద స్టేజ్లో ఉందంటే మాటలో మార్పు రావచ్చు. ఎందుకంటే థైరాయిడ్ దగ్గరలోనే మనకి మాటకు సంబంధించిన నర్వ్స్ ఉంటాయి. ఆ నర్వ్స్ని తినేయడం వలన మాటలో బొంగురు పోవడం అనేది జరగవచ్చు. లేదా ఇంకా ఎక్కువ వెళ్ళిపోతే ఆహారం వెళ్ళే మార్గాన్ని కానీ, గాలి వెళ్ళే మార్గాన్ని కానీ తినేయడం వలన మనకి పేషెంట్కి బ్రీతింగ్ డిఫికల్టీ జరగవచ్చు, లేదా ఆహారం తినేటప్పుడు ఏదో పట్టుకుంటున్న ఫీలింగ్ రావచ్చు. సో ఇది కొంచెం అడ్వాన్స్ స్టేజ్ అయ్యేటప్పటికి జరుగుతుంది. బట్ అడ్వాన్స్ స్టేజ్ మనకి థైరాయిడ్ క్యాన్సర్ జనరల్గా తక్కువ ఇంచుమించుగా ఒక 15% మాత్రమే అడ్వాన్స్ స్టేజ్లో వస్తారు. అలా కాకుండా ముఖ్యంగా జరిగేది మనకి చెప్పినట్టు మెడలో కణితులు రావచ్చు. అది మధ్య భాగంలో రావచ్చు, లేదా లాటరల్ నెక్ అంటాం. అంటే ఈ చెవు కింద భాగం నుంచి ఆ ఏరియాలో కూడా మనకి ఈ పేషెంట్కి చిన్న కణితులు రావచ్చు. ఆ కణితులు లింఫ్ నోడ్స్ అంటాం. అదేంటంటే థైరాయిడ్ నుంచి మొదలై ఆ లింఫ్ గ్లాండ్స్లోనికి వెళ్ళడం వలన అక్కడ కణితులు వస్తూ ఉంటాయి. సో ప్రత్యేకంగా చూడాలంటే ఇందాక మనం చెప్పినట్టుగా థైరాయిడ్లో 3 కారణాలు. 1 హైపో, 2 హైపర్, 3 థైరాయిడ్కి సంబంధించిన క్యాన్సర్. ఇవి జనరల్గా థైరాయిడ్కి సంబంధించిన ఇబ్బందులు. సో క్యాన్సర్ పరంగా ఆలోచిస్తే పేరుకు క్యాన్సర్ కానీ కరెక్ట్గా ఆలోచిస్తే మనం ఇందాక చెప్పినట్టు పాపులరీ, ఫాలిక్యులర్ ఈ 2 క్యాన్సర్స్ మిగతా పక్కన పెడితే ఈ 2 క్యాన్సర్స్ ఇంచుమించుగా 95% ఈ క్యాన్సర్కి సంబంధించింది. సో దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇందాక చెప్పినట్టు పేరుకు క్యాన్సర్ కానీ కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే చాలా వరకు ఇంచుమించుగా 95% కంటే ఎక్కువ మందికి కంప్లీట్ క్యూర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంత మంచి క్యాన్సర్ ఇంక బాడీలో ఏ క్యాన్సరు లేదు. సో క్యాన్సర్ వచ్చినా మనం ట్రీట్మెంట్ ఇస్తే 95% కంటే ఎక్కువ మందికి ఛాన్స్ ఉంది క్యూర్ అయ్యేదానికి. సో ట్రీట్మెంట్ కూడా చాలా సింపుల్. మిగతా క్యాన్సర్స్ మనం ఆలోచిస్తే ఇన్ జనరల్గా ఆలోచిస్తాం, సర్జరీ చేయాలి, రేడియేషన్ చేయాలి, కీమో చేయాలి, ఇట్లా మనం ఆలోచిస్తూ ఉంటాం. బట్ థైరాయిడ్ క్యాన్సర్కి సంబంధించి సింపుల్గా సర్జరీ చేయాలి. అండ్ ఐడిన్ మెడిసిన్ అని, అది కూడా ఒక రకమైన రేడియేషన్. ఐడిన్ మెడిసిన్ అని ఒక చిన్న సిరప్ ఫామ్లో కానీ లేదా క్యాప్సూల్ ఫామ్లో కానీ ఇస్తాము. అది నోటి ద్వారా తీసుకుంటే అది బ్లడ్లోనికి వెళ్ళి ఇంకెక్కడైనా క్యాన్సర్ కణాలు మిగిలి ఉంటే వాటిని అక్కడికి వెళ్ళి ఆ మందు వెళ్ళి వాటిని చంపుతుంది సర్జరీ చేసిన తర్వాత. సో సర్జరీ పరంగా ఆలోచిస్తే మనము థైరాయిడ్ ఆపరేషన్ చేసి తీసేయడము, లింఫ్ నోడ్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటే లింఫ్ నోడ్స్ తీసేయడం అనేది చేస్తాం. ముఖ్యంగా థైరాయిడ్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ అంటే సర్జరీ చేసిన తర్వాత ఇంక లైఫ్ లాంగ్ వాళ్ళు థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే దాని ఫంక్షన్ పోతుంది. హార్మోన్ మనం తీసేస్తాం కాబట్టి హార్మోన్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్ని లైఫ్ లాంగ్ వాళ్ళు ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అండ్ మనం ఇందాక చెప్పినట్టుగా ఎర్లీ స్టేజ్లో అయితే సింపుల్గా సర్జరీతో ఆగిపోతుంది. కొంచెం పెద్ద స్టేజ్ 3, స్టేజ్ 4 వచ్చేటప్పటికి లేదా లింఫ్ నోడ్స్లో పాకితే వాటిని అన్నింటినీ ఆపరేషన్ చేసిన తర్వాత ఒక నెల రోజులకి ఐడిన్ అబ్లేషన్ అని, ఐడిన్ మెడిసిన్ అని, రేడియో యాక్టివ్ ఐడిన్ ఒకటి ఇస్తాం. అది ఇవ్వడం వలన బాడీలో ఎక్కడైనా ఉన్నా సరే ఆ సెల్స్ అనేది చచ్చిపోవడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఈ థైరాయిడ్ క్యాన్సర్ వేరే పార్ట్స్ కూడా పాకుతుంది. అంటే లంగ్స్లో లేదా లేకపోతే బోన్స్లో పాకే అవకాశం ఉంది, మెడలో కాకుండా. అంటే స్టేజ్ ప్రకారం మనం కొంచెం ఆలోచిస్తే పెద్ద స్టేజ్లో అనిపించినా క్లియర్గా మనం మంచిగా ఇప్పుడు సర్జరీ చేసి థైరాయిడ్ గ్లాండ్ తీసి మెడలో లింఫ్ నోడ్స్ ఉంటే వాటిని తీసి ఐడిన్ మెడిసిన్ ఇవ్వడం వలన ఈ లంగ్స్లో ప్లస్ బోన్స్లో ఉన్న వ్యాధి కూడా కంట్రోల్ అవుతుంది. అంటే స్టేజ్ పెద్దదైనప్పటికీ వేరే పార్ట్స్లో వెళ్ళినప్పటికీ ప్రత్యేకంగా ఈ క్యాన్సర్ యొక్క లక్షణం ఏంటంటే అది వెంటనే పేషెంట్కి లైఫ్ రిస్క్ కలిగించదు.
సో ట్రీట్మెంట్ తీసుకుంటే సిగ్నిఫికెంట్గా లైఫ్ స్పాన్ పెరుగుతుంది అండ్ కొంతమంది నియర్ నార్మల్ లైఫే లీడ్ చేసేదానికి ఛాన్స్ ఉంది. సో ఇటువంటి సింపుల్ థైరాయిడ్ క్యాన్సర్ని మనం ఎర్లీగా డిటెక్ట్ చేస్తే చాలా సింపుల్గా ట్రీట్మెంట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం పెద్దగా కాంప్లికేషన్స్ ఏమి ఉండవు. ఒక్కటే ఏంటంటే లైఫ్ లాంగ్ పేషెంట్ థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకోవాలని ఒక చిన్నదే తప్ప వేరే ఇబ్బందులు ఇటువంటివి జరగవు. హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ అవడం వలన బాడీలో సరిపోయినంత థైరాయిడ్ హార్మోన్ ఉండకపోవడం వల్ల ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ అనేది ప్రతి హార్మోన్ కూడా ఆ రకంగా ఆలోచిస్తే ప్రతి సెల్ ప్రతి కణము పనిచేయడానికి థైరాయిడ్ హార్మోన్ చాలా 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 ముఖ్యమైనది. ప్రతి కణం, అది హెయిర్ ఫాలికల్ వెంట్రుకల్స్ నుంచి మనకు గోరు నుంచి హార్ట్ నుంచి లంగ్స్ నుంచి ప్రతి ఆర్గాన్, బ్రెయిన్ నుంచి ప్రతి ఆర్గాన్ పనిచేయడానికి థైరాయిడ్ అనేది చాలా ముఖ్యమైన హార్మోన్. ఈ హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ అయ్యేదానికి రకరకాల కారణాల వల్ల తక్కువ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. కొంతమందికి ప్యూబర్టీ టైంలో అంటే లేడీస్ ఈ మెనార్కీ వచ్చే మెన్సెస్ స్టార్ట్ అయ్యే టైంలో కొంతమందికి రిలేటివ్లీ థైరాయిడ్ ఫంక్షన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది ప్రెగ్నెన్సీలో కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది, అంటే హార్మోన్ సరిపోదు. సో అట్లా జరిగే ఛాన్స్ ఉంది. కొంతమంది కారణాలు ఖచ్చితంగా తెలియవు. ఆటోఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటాం, అంటే థైరాయిడ్ ఒక రకమైన ఇన్ఫెక్షన్ లాంటిది, ఆటోఇమ్యూన్ థైరాయిడైటిస్ అంటాం. అలా రావడం వల్ల కూడా వాళ్ళకి హార్మోన్ ప్రొడక్షన్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. అలా తగ్గడం వలన పేషెంట్కి చాలా నీరసం ఉండడం, కొంచెం దూరం నడిస్తే నడవలేకపోవడం, ఎక్కువ నిద్ర అనిపించడం, ఆకలి తక్కువ అవుతుంది, నిద్ర ఎక్కువ అవుతుంది, తినకపోయినా సరే లావు అయిపోవడం, ముఖము కాలు పొంగిపోవడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇన్ జనరల్గా బాడీ చాలా వీక్ అయిపోయి అట్లా ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. సో ఈజీ ఫెటిగబిలిటీ అంటాం, కొంచెం చిన్న పని చేసినా అలిసిపోయిన ఫీలింగ్ ఉంటుంది, ఈ రకంగా జరుగుతూ ఉంటుంది. అట్లా జరిగినప్పుడు మనం చిన్న బ్లడ్ టెస్ట్ ద్వారా థైరాయిడ్ ఎట్లా పనిచేస్తుంది ఏంటనేది మనం తెలుసుకోవచ్చు. T3, T4, TSH అంటాం. అవి చేయడం వల్ల మనకి థైరాయిడ్ ఫంక్షన్ ఎలా ఉందనేది అర్థమవుతుంది. సో థైరాయిడ్ ఫంక్షన్ తక్కువ ఉంటే ఎందుకు తక్కువైంది అనేది మళ్ళీ మనం కారణాలు చూస్తాం. ఒక అల్ట్రాసౌండ్ నెక్ అని చేయడం వల్ల మనకి థైరాయిడ్లో ఏం జరుగుతుంది ఏంటనేది కొంత అవగాహన వస్తుంది. ఒకసారి హార్మోన్ తక్కువ ప్రొడ్యూస్ అవుతుందని మనకు తెలిసిన తర్వాత దానికి సంబంధించిన టాబ్లెట్స్ ఇస్తాం. థైరాయిడ్ సప్లిమెంటేషన్ టాబ్లెట్స్ అని మనకి అవైలబిలిటీ ఉంటాయి. అది సింపుల్ మెడికేషన్ అది. కాకపోతే ఒక్కటే ఏంటంటే దీనికి చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్, ఇది ఎప్పుడు ఎంప్టీ స్టమక్లో తీసుకోవాలి, పరగడుపుని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇంచుమించుకు ఒక 45 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు పొట్టలోనికి మంచినీళ్ళు తప్ప వేరే ఏం వెళ్ళకూడదు. అది వెళ్తే హార్మోన్ సరిగ్గా మన బాడీలోకి అబ్జర్బ్ కాదు. సో ఈ టాబ్లెట్ వాడడం వల్ల మనకి మళ్ళీ అది రీగెయిన్ అవుతుంది. జనరల్గా 2-3 వారాల తర్వాత మనకి పేషెంట్ యొక్క రికవరీ కనబడుతుంది. కొంతమందికి అది లైఫ్ లాంగ్ వాడాల్సి వస్తుంది. కొంతమందికి కొన్ని వారాలు, కొన్ని నెలల తర్వాత మళ్ళీ మనం బ్లడ్ టెస్ట్ చేసి చూసిన తర్వాత వాళ్ళకి నార్మల్ అయితే మనం మళ్ళీ ఆ టాబ్లెట్స్ని ఆపే ఛాన్స్ ఉంది. ఎస్పెషల్లీ ఇందుకు చెప్పినట్టుగా ప్యూబర్టీ వచ్చినప్పుడు లేదా ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళకి కొన్నిసార్లు ఇది టాబ్లెట్స్ ఇస్తాం. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళని నియర్ నార్మల్ అయిపోవడం వల్ల మళ్ళీ మనం ఆ టాబ్లెట్స్ ఆపే ఛాన్స్ ఉంది. అలా కాకుండా కొంతమందికి హైపర్ థైరాయిడిజం అంటాం, అంటే ప్రొడ్యూస్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట బాడీలో థైరాయిడ్ నుంచి. సో దానివల్ల ఏమవుతుంది, ప్రతి సెల్ కూడా ఎక్కువ యాక్టివ్ అయిపోతుంది. ఎక్కువ యాక్టివ్ అయిపోవడం వల్ల ఏం జరుగుతుంది, హార్ట్ ఎక్కువ కొట్టుకోవడం, అంటే గుండె దడ రావడం, తర్వాత ఎంత ఆహారం తిన్నా సన్నగా అయిపోతూ ఉంటారు, చెమటలు ఎక్కువ రావడం, అండ్ ఏ పని చేసినా సరే కొంచెంసేపు అయిన తర్వాత అలసట వస్తుంది. ఎందుకంటే ఎక్కువ బాడీ పని చేసేయడం వలన వాళ్ళకి మెటబాలిక్ యాక్టివిటీ పెరిగి వాళ్ళు రిలేటివ్లీ చిన్న పని చేసినా వీళ్ళకి కూడా అలసట రావడం, నిద్ర సరిగ్గా ఉండకపోవడం, ఇలాంటి లక్షణాలు. లేడీస్కి అయితే వాళ్ళకి ఇర్రెగ్యులర్ మెన్స్ట్రువల్ సైకిల్ రావడం, ఇట్లా రకరకాల సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట వాళ్ళకి. సో అలా కాకుండా కొంతమంది కళ్ళు కొంచెం పెద్దగా కనిపిస్తూ ఉంటాయి, అంటే ఈ కను రెప్పలు అనేవి దూరంగా అయిపోయి కనుగుడ్లు బయటకు వచ్చినట్టు రావడం, ఇట్లా రకరకాల సిమ్టమ్స్ వాళ్ళలో కనిపిస్తూ ఉంటాయి. సో ఒక్కసారి ఇది జరిగినప్పుడు మనం మళ్ళీ యాజ్ యూజువల్గా థైరాయిడ్కి సంబంధించిన బ్లడ్ టెస్ట్ చేస్తే మనకు అది అర్థమవుతుంది. అండ్ అల్ట్రాసౌండ్ స్కాన్ కూడా చేస్తాం. అది ఎందుకంటే థైరాయిడ్ మొత్తం గ్లాండ్ అంతా ఎక్కువ పనిచేస్తుందా లేదా ఎక్కడైనా ఒక నాడ్యూల్ పనిచేస్తుందా అది తెలుసుకునే దానికి థైరాయిడ్కి సంబంధించిన న్యూక్లియర్ స్కాన్ అని చేస్తాం. అది చేయడం వల్ల కూడా మనకు అర్థమవుతుంది. ఒకసారి అది మనకి అర్థమైన తర్వాత కొంతమందిని టాబ్లెట్స్ ద్వారా మనం కంట్రోల్ చేసే ఆప్షన్ ఉంటుంది. అండ్ అది టాబ్లెట్స్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. బట్ జనరల్గా పర్మనెంట్ క్యూర్ కావాలనుకుంటే కనుక వాళ్ళకి కండిషన్ బట్టి కొంతమందికి ఇందుకు చెప్పినట్టుగా మనం ఐడిన్కి సంబంధించిన ఒక మెడిసిన్ ఇస్తాం. దానివల్ల కూడా వాళ్ళకి కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదా కొన్నిసార్లు వాళ్ళకి సర్జరీ చేసి గ్లాండ్ అంతా తీసేయాల్సిన అవసరం వస్తుంది. అట్లా తీసేయడం వల్ల ఒకటే ప్రాబ్లం ఏమంటే లైఫ్ లాంగ్ మళ్ళీ వాళ్ళకి థైరాయిడ్ సప్లిమెంటేషన్ టాబ్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. బట్ జనరల్గా ఇది సేఫ్ డ్రగ్, పెద్ద ఇష్యూ ఉండదు. పేషెంట్స్కి ఏమి కాంప్లికేషన్స్, ఇండివిజువల్కి ఏమి కాంప్లికేషన్స్ ఉండవు. కాబట్టి సర్జరీ చేస్తే టాబ్లెట్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే వస్తుంది. ఇన్ జనరల్గా హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు మనం ఏదైనా టాబ్లెట్స్ అయినా ఇవ్వచ్చు, లేదు అంటే న్యూక్లియర్ మెడిసిన్ అనేది ఐడిన్ మెడిసిన్ ఇవ్వచ్చు, లేదు అంటే సర్జరీ కూడా చేయొచ్చు.
ఎవరికి ఏం చేయాలనేది వాళ్ళకు ఇండివిజువల్ వాళ్ళకి ఎందుకు వచ్చింది కారణం ఏంటని మనం రికగ్నైజ్ చేసిన తర్వాత ఏది బెటర్ ట్రీట్మెంట్ అనేది ఏది సూటబుల్ ట్రీట్మెంట్ అనేది మనం చూసి దాన్ని బట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తాం.